హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 4 అనేది స్టార్ట్ చేస్తున్నా, విచ్ ఇస్ ద మెయిన్ యూనిట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. మీకు ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఉంటుందన్నమాట ఈ యూనిట్ అనేది. యూనిట్లో మీకు థియరీ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ప్రోగ్రామింగ్సే ఉంటాయి. ప్రోగ్రామింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము, అందుకే మీకు చాలా ఈజీ యూనిట్ అనమాట. దీంట్లో టాపిక్స్ కూడా మీకు చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందుకే యూనిట్ 1 తర్వాత మీకు డైరెక్ట్గా యూనిట్ 4 అనేది స్టార్ట్ చేస్తున్నా. ఎవరైతే ఇంకా స్టూడెంట్స్ యూనిట్ 1 చెక్ చేయలేదో వెళ్ళొకసారి యూనిట్ 1 కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసింది, వెళ్ళొకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో యూనిట్ 4కి సంబంధించి ఇంట్రడక్షన్ టు ఆర్ ప్రోగ్రామింగ్, ఫీచర్స్, యూజెస్ అండ్ లిమిటేషన్స్, అలాగే ఆర్ ప్రోగ్రామింగ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో కమాండ్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా వచ్చేసి అసలు ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, వీలైనంత మందికి వీడియోని అనేది షేర్ చేయండి. When it comes to introduction to R programming, R is a programming language and a software environment used mainly for statistical computing, data analysis and graphical representation. ఆర్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట అండ్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్, విచ్ మీన్స్ మీరు ఏదైతే పైథాన్, జావా స్క్రిప్ట్ ఇలా కోడింగ్ చేయడానికి సాఫ్ట్వేర్స్ని యూస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజెస్లో కోడింగ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్స్ అనేది యూస్ చేస్తారు కదా కోడింగ్స్ చేయడానికి, అలాగే ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్లో మనం ఈ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది కోడింగ్ చేస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్తో పాటు మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఆర్ ప్రోగ్రామింగ్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చేయొచ్చు అనమాట. సో విచ్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్. మీరు స్టాటిస్టిక్స్లో ఏవైతే అనాలిసిస్ చేస్తూ ఉంటారో లైక్ మీను, మోడు, మీడియన్, స్టాండర్డ్ డీవియేషను, సో ఇవన్నీ కూడా మీరు ఆర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. అలాగే డేటాని అనాలిసిస్ చేయొచ్చు అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, మెయిన్గా ప్రాఫిట్ లాస్ రిప్రజెంట్ చేయడానికి కూడా దీన్ని రిజల్ట్స్ ఏవైతే స్టాటిస్టికల్ రిజల్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా ఈ ఆర్ ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తారు. ఇట్ వాస్ డెవలప్డ్ బై రోజ్ అండ్ రాబర్ట్ ఇన్ ఎర్లీ 1990s. సో రోజ్ అండ్ రాబర్ట్ డెవలప్ చేశారు ఎర్లీ 1990sలో. ఆర్ ఈస్ ఫ్రీ, ఓపెన్ సోర్స్ అండ్ వైడ్లీ యూజ్డ్ బై ద డేటా సైంటిస్ట్, స్టాటిస్టిషియన్స్ అండ్ రీసెర్చర్స్. సో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మీకు ఫ్రీ టు యూజ్ అనమాట. సో నో నీడ్ టు పే, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు సాఫ్ట్వేర్ ఫ్రీగా ఉంటుంది, అలాగే మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈజీగా ఆర్ ప్రోగ్రామింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈజీగా మీరు ప్రోగ్రామింగ్స్ అనేవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ సోర్స్ అనమాట, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండ్ వైడ్లీ యూజ్డ్ బై ద స్టాటిస్టిషియన్స్. సో స్టాటిస్టిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే డేటా సైంటిస్ట్లు అండ్ రీసెర్చర్స్ కూడా ఎక్కువగా ఈ ఆర్ ప్రోగ్రామింగ్నే యూజ్ చేస్తారు. వెన్ కమ్స్ టు ఫీచర్స్ ఆఫ్ ఆర్, ఆర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ విచ్ మీన్స్ ఫ్రీ టు యూజ్ అండ్ డౌన్లోడ్, ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఆర్ ఈజ్ వర్క్స్ ఆన్ ఎనీ ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, లైనెక్స్, సో ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. క్రాస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రొవైడ్స్ పవర్ఫుల్ టూల్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్, క్యాలిక్యులేషన్స్ అండ్ అనాలిసిస్. సో ఈ ఆర్ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే చాలా పవర్ఫుల్ టూల్స్ అనేవి ఉంటాయి. మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవడానికి, క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి, అలాగే అనాలిసిస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. వెన్ కమ్స్ టు గ్రాఫికల్ కెపాసిటీస్ క్రియేట్స్ హై క్వాలిటీ చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ మెయిన్గా ఆర్ ప్రోగ్రామింగ్ అనేది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్కి, విజువలైజేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఆర్ ప్రోగ్రామింగ్ హ్యాస్ లార్జ్ కమ్యూనిటీ. సో ఆర్ ప్రోగ్రామింగ్కి ఏంటంటే కమ్యూనిటీ అనేది చాలా లార్జ్గా ఉంటుంది, విచ్ మీన్స్ లాట్ ఆఫ్ స్టాటిస్టిషియన్స్, రీసెర్చర్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వెన్ కమ్స్ టు ఇంటిగ్రేషన్, ఆర్ కెన్ కనెక్ట్ విత్ డేటాబేసెస్, ఎక్సెల్ అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్
పైథాన్ అండ్ C++. సో పైథాన్ C++లో మనం అదర్ డేటాబేసెస్కి ఎక్సెల్స్కి ఎలా కనెక్ట్ చేస్తూ ఉంటామో ఈ ఆర్ ప్రోగ్రామింగ్ని యూస్ చేసి కూడా అలానే కనెక్ట్ చేసుకోవచ్చు. వెన్ కమ్స్ టు ఇంటరాక్టివ్ డెవలప్మెంట్, ఆర్ అలౌస్ యూజర్ టు ఇంటరాక్టివ్లీ ఎక్స్పెరిమెంట్ విత్ డేటా అండ్ సీ ద రిజల్ట్స్ ఇమీడియట్లీ. సో ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, బిగినర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళు సో ఈజీగా ప్రోగ్రామింగ్ చేసి రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయని ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. వెన్ కమ్స్ టు యూజెస్ ఆఫ్ ఆర్ ప్రోగ్రామింగ్నే ఎందుకు యూస్ చేస్తారు అంటే డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. సో డేటాని అనాలిసిస్ చేయడానికి, డేటాని రిప్రజెంట్ చేయడానికి విజువల్గా ఆర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే స్టాటిస్టికల్ మోడలింగ్, సో ఏదైతే రిగ్రెషన్, హైపోథెసిస్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఇవన్నీ మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. వీటన్నిటి రిజల్ట్స్ని కూడా రిప్రజెంట్ చేయడానికి ఆర్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తారు. వెన్ కమ్స్ టు ఎంఎల్ స్టాండ్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్లో మీకు క్లాసిఫికేషన్ అలాగే క్లస్టరింగ్ అని మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్స్లో చేసే ఉంటారు. వీటన్నిటికీ కూడా ఆర్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తారు. వెన్ కమ్స్ టు డేటా క్లీనింగ్ అండ్ మ్యానిపులేషన్ అలాగే రిపోర్ట్ జనరేషన్ యూజింగ్ ఆర్ మార్క్ డౌన్. నెక్స్ట్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ సోషల్ సైన్స్ రీసెర్చ్లో కూడా ఆర్ ప్రోగ్రామింగ్ని యూస్ చేస్తారు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆర్ ప్రోగ్రామింగ్. వెన్ కమ్స్ టు బేసిక్ స్ట్రక్చర్ అండ్ కమాండ్స్ ఆఫ్ ఆర్, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీకు డెఫినెట్లీ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. పైథాన్కి చాలా సిమిలర్గా ఉంటుందన్నమాట ఆర్ ప్రోగ్రామింగ్ అనేది. ఇక్కడ చూడండి, ఆర్ వర్క్స్ మెయిన్లీ విత్ కమాండ్స్ టైప్డ్ ఇన్ టు ద ఆర్ కన్సోల్ ఆర్ ఆర్ స్టూడియో అండ్ ఐడిఈ ఫర్ ఆర్. సో ఈ ఆర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే మీకు ఆర్ కన్సోల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్లో వర్క్ అవుతుంది, విచ్ ఈస్ ఆర్ స్టూడియో అనమాట. విచ్ మీన్స్ ఐడిఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఐడిఈ స్టాండ్స్ ఫర్. సో ఇలా ఐడిఈ అంటే ఆ కోడింగ్ చేసే ఎన్విరాన్మెంట్ అనమాట. ఆ ఎన్విరాన్మెంట్లో మీరు ఆర్ ప్రోగ్రామింగ్ అనేది చేస్తూ ఉంటారు. పక్కన డయాగ్రామ్ చూస్తే మీకు సింపుల్ బేసిక్ ఆర్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని సింపుల్ కోడింగ్ ప్రొవైడ్ చేశాను. మీరు మీకు పైథాన్ వచ్చినట్లయితే ప్రోగ్రామింగ్ డెఫినెట్లీ మీకు ఆర్ ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. పైథాన్కి చాలా సిమిలర్గా ఉంటుంది ఆర్ ప్రోగ్రామింగ్ అనేది. పక్కన చూస్తే మనం టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ని ప్రింట్ చేయాలనుకుంటే ఆ విధంగా ప్రింట్ అని యూస్ చేసి మీకు ఏంటి ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. మీకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ అని టైప్ చేసి బ్రాకెట్స్లో మీరు ఏ టెక్స్ట్ అయితే ప్రింట్ అవ్వాలో ఆ టెక్స్ట్ని డబుల్ కోట్స్లో ఇస్తారనమాట. డబుల్ కోట్స్లో ఇస్తే మీకు అవుట్పుట్లో టెక్స్ట్ అనేది వస్తుంది. అక్కడ చూడండి, నేను హలో ఆర్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాను. పైన మీకు అక్కడ యాష్ సింబల్ ఇచ్చి ప్రింట్ టెక్స్ట్ అని ఇచ్చాను కదా, సో అదేంటంటే మీకు కామెంట్ అనమాట. ఆర్ ప్రోగ్రామింగ్లో మీరు కామెంట్స్ని రిప్రజెంట్ చేయాలంటే యాష్ సింబల్ని యూస్ చేసి కామెంట్స్ అనేవి రాస్తారు. కామెంట్స్ అనేవి మీకు అవుట్పుట్లో రావు కదా. సో కింద చూడండి, బేసిక్ అర్థమెటిక్ ఎక్స్ని యారోతో రిప్రజెంట్ చేశాను కదా. ఇక్కడ యారో మీన్స్ మీకు అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడానికి ఇక్కడ యారోస్ని యూస్ చేసాం. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి మీకు ఆర్ ప్రోగ్రామింగ్లో. అప్కమింగ్ వీడియోస్లో ఆపరేటర్స్ ఆఫ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఎగ్జామ్లో రాయడానికి చిన్న చిన్న ప్రోగ్రామింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీకు ఎగ్జామ్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ కనుక ఇస్తే మీరు ఈ చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామింగ్స్ విత్ అవుట్పుట్స్ రాస్తే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. కింద చూడండి, క్రియేట్ ఏ వెక్టార్. సో ఈ వెక్టర్స్ అనేవి మీకు అర్థం అవ్వాలంటే అప్కమింగ్ వీడియోస్లో వెక్టర్ టాపిక్లో క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయడానికి చాలా సింపుల్ ఎగ్జామ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, క్రియేట్ ఏ వెక్టర్. ఇక్కడ నెంబర్ అనే ఒక వేరియబుల్కి నేను ఒక వెక్టర్ని అసైన్ చేశాను. సో వెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే మనం సి ఆఫ్గా రిప్రజెంట్ చేస్తాము, సితో డినోట్ చేస్తాం అనమాట వెక్టర్స్ని. ఇక్కడ చూడండి, నేను 5 నెంబర్స్ తీసుకున్నాను వెక్టర్స్లో. 10 to 50 వరకు 5 నెంబర్స్ తీసుకున్నా. సో నాకేం క్యాలిక్యులేషన్ కావాలి? మీన్ క్యాలిక్యులేషన్ కావాలి. సో మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ పై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కదా మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఇక్కడ చూడండి, మీన్ ఆఫ్ ఆ వెక్టర్ ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేశాను. అవుట్పుట్ అనేది 30 వచ్చింది. సో ఈ విధంగా మీన్
కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఆర్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి. చాలా సింపుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఎగ్జామ్లో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. మీరు ప్రోగ్రామ్స్ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ గూగుల్‌లో ఈజీగా ఈ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీరు ఆన్‌లైన్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. వెన్ కమ్స్ టు లిమిటేషన్స్ ఆఫ్ స్లోయర్ విత్ వెరీ లార్జ్ డేటా సెట్స్. సో ఏవైతే డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ప్రొవైడ్ చేసినప్పుడు అనాలిసిస్ చేయడానికి కష్టంగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ స్టీపర్ లెర్నింగ్ కర్వ్ ఫర్ బిగినర్స్. సో బిగినర్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ లిమిటెడ్ సపోర్ట్ ఫర్ డెవలపింగ్ వెబ్ ఆర్ మొబైల్ యాప్స్. సో మొబైల్ యాప్స్ కానీ వెబ్ యాప్స్ కానీ డెవలప్ చేయాలంటే లిమిటెడ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వెన్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. చూసారు కదా, క్వశ్చన్ టాపిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి, అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 1-2 టైమ్స్ రిపీట్ చేసి చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సేమ్ నేను ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేశానో అదే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. సో ఈ యూనిట్కి సంబంధించి డెఫినెట్లీ మీరు ఎగ్జామ్లో కోడింగ్ అనేది రాయాలి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా కంపల్సరీ నేర్చుకోండి. చాలా సింపుల్ ప్రోగ్రామింగ్స్ ప్రొవైడ్ చేశాను. Thank you for watching.